హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక సోలో ప్రొపరేటర్షిప్ ఫిర్మ్కి రాజర్ పే పేమెంట్ గేట్వే ఎలా తెచ్చుకోవాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీ యొక్క బిజినెస్కి లైక్ రిజిస్ట్రేషన్స్ లైక్ ప్రైవేట్ లిమిటెడ్ అవ్వచ్చు, లేదా ఓపీసీ అవ్వచ్చు, ఎల్ఎల్పి అవ్వచ్చు. ఆ పర్టికులర్ రిజిస్ట్రేషన్స్ మీ యొక్క బిజినెస్కి చేస్తే కొంచెం ప్రాసెస్ అనేది డిఫరెంట్. ఈరోజు వీడియోలో మీకు చెప్పే ప్రాసెస్ దేనికంటే సోలో ప్రొపరేటర్షిప్ ఫిర్మ్. ఎవరైతే బిజినెసెస్ ఎటువంటి రిజిస్ట్రేషన్స్ చేయించకుండా జస్ట్ ఏదో ఒక నేమ్ పెట్టుకుని, లేకపోతే ఒక ఇండివిజువల్గా ఒక ఇండివిజువల్ పర్సన్ కింద ఎవరైతే బిజినెసెస్ చేస్తారో వాళ్ళకి రాజర్ పే పేమెంట్ గేట్వే తెచ్చుకోవాలి అనుకుంటే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, అదేవిధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అన్నది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఈ రాజర్ పే పేమెంట్ గేట్వే తెచ్చుకునే ముందు మనకి అక్కడ ఏంటంటే ఇండివిజువల్గా కాకుండా మీరు ఒక సోలో ప్రొపరేటర్షిప్ ఫిర్మ్ కింద ఫామ్ అయ్యి అప్పుడు మీరు రాజర్ పే పేమెంట్ గేట్వేకి అప్లై చేయడం అనేది చాలా బెటర్ ఆప్షన్. ఓకే, ఇక్కడ మీకు సోలో ప్రొపరేటర్షిప్ ఫిర్మ్ స్టార్ట్ చేయడానికి మీకు బేసిక్ రిజిస్ట్రేషన్స్ అయితే మనకు ఉన్నాయి. ఇందులో ఏంటంటే మనం మీకు ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ చూసుకున్నా, లేకపోతే ఎల్ఎల్పి చూసుకున్నా, మీకు ఓపీసీ చూసుకుని మనకి ఇక్కడ కొంచెం హై లెవెల్ రిజిస్ట్రేషన్స్ అయితే ఉంటాయి. ఇందులో ఏంటంటే మనకి ఇది బేసిక్ రిజిస్ట్రేషన్. ఇది ఏంటంటే సోలో ప్రాపర్టీషిప్ అనేది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మనకు తక్కువ కాస్ట్లో ఎస్టాబ్లిష్ అవడానికి ఉన్న బిజినెస్ రిజిస్ట్రేషన్ మోడల్ అనేది మనకి సోలో ప్రొపరేటర్షిప్. అయితే ఈ సోలో ప్రొపరేటర్షిప్లో మనం ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఏదో ఒక పేరు అన్నది పెట్టుకుంటే మన యొక్క బిజినెస్కి, ఓకే, అది మన పర్సనల్ నేమ్ టచ్ ఉండొచ్చు, లేకపోతే ఒక యూనిక్ నేమ్ అనేది మనం పెట్టుకుని బిజినెస్ అన్నదే రన్ చేస్తాము. అయితే ఇందులో మనం బేసిక్గా ఈ సోలో ప్రొపరేటర్షిప్ ఫిర్మ్కి రాజర్ పే పేమెంట్ గేట్వే మనం తెచ్చుకోవాలనుకుంటే మనం బేసిక్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఇక్కడ ప్రొపరేటర్ యొక్క ఆధార్ కార్డ్. ఇక్కడ సోలో ప్రొపరేటర్షిప్ ఫిర్మ్లో ఆ ఓనర్ ఉంటారు కదా, ఆ ఓనర్ని మనం ప్రొపరేటర్ అంటాం. ఆ ఓనర్ యొక్క లేదా ప్రొపరేటర్ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా పాన్ కార్డు, ఈ రెండు అన్నది మనం రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన సోలో ప్రొపరేటర్షిప్ ఫిర్మ్ అనడానికి మనకి వ్యాలిడ్ ప్రూఫ్ ఏంటంటే ఉద్యమ్ రిజిస్ట్రేషన్. ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ లేదా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అంటారు. దీన్ని మనం మన యొక్క ఏదైతే మన బిజినెస్కి ఏదైతే నేమ్ పెట్టుకున్నా ఆ నేమ్ మీద అదేవిధంగా మన బిజినెస్కి కేటగిరీ ఉంటుంది కదా, బిజినెస్ కూడా ఆ యొక్క ఆపరేషన్ ఆ కేటగిరీ మీద మనం ఈ ఎంఎస్ఎంఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది మనం తీసుకోవాలి. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు రాజర్ పే పేమెంట్ గేట్వే తీసుకున్న తర్వాత కస్టమర్స్ అందరూ పేమెంట్ చేస్తారు. ఈ పేమెంట్ చేసిన పేమెంట్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి రావాలి కాబట్టి మనం ఎవరైతే ఇక్కడ ప్రొపరేటర్ ఉన్నదో ఆ ప్రొపరేటర్ యొక్క సేవింగ్స్ అకౌంట్ అనేది మనం ఇవ్వచ్చు. లేదా మీ యొక్క బిజినెస్కి, ఓకే, మీ యొక్క ఫిర్మ్ మీద మీరు ఆల్రెడీ కరెంట్ అకౌంట్ తీసుకుంటే, కరెంట్ అకౌంట్ కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు కరెంట్ అకౌంట్ ఉంది అనుకుంటే ఫస్ట్ కరెంట్ అకౌంటే సబ్మిట్ చేయండి. లేదు మీకు కరెంట్ అకౌంట్ లేదు, మేబీ ఫ్యూచర్లో తీసుకుంటే అనుకోండి, ప్రస్తుతం మనకి ప్రొపరేటర్ యొక్క సేవింగ్ అకౌంట్ సబ్మిట్ చేయండి. ఇక్కడ మీరు మస్టర్డ్ సర్టిఫికేట్ ఇక్కడ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే ప్రొపరేటర్ ఇవ్వాలి, వేరే వాళ్ళది కాదు. ఓకే, వేరే వాళ్ళు అక్కడ మీ యొక్క రిలేటివ్స్ లేకపోతే మీ హస్బెండ్ లేదా మీ వైఫ్ అలా కాకుండా ఎవరైతే ఓనర్ ప్రొపరేటర్ అవుతున్నారో ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద అయితే ఉందో మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు సేమ్ పర్సన్ మనం సేవింగ్స్ అకౌంట్ అనేది సబ్మిట్ చేయాలి. లేదు మీరు సేవింగ్స్ అకౌంట్ లేదు, నాకు ఆల్రెడీ కరెంట్ అకౌంట్ ఉందో లేదా కరెంట్ అకౌంట్ నేను తీసుకుంటాను అనుకుంటే మీరు కరెంట్ అకౌంట్ కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. వన్స్ మీరు ఎంఎస్ఎంఈ, ఈ పాను, ప్రొపరేటర్ ఇవన్నీ ఈ 3 డాక్యుమెంట్స్ మీకు ప్రాపర్గా ఉంటే, అదేవిధంగా మీకు ఇంకో డాక్యుమెంట్ అడిగే అవసరం ఏంటంటే లేబర్ లైసెన్స్ కూడా చేయించుకుంటే బెటర్. లేబర్ లైసెన్స్ అన్నది మనకి ఈ రాజర్ పేకి అయితే మనకి ప్రజెంట్ అవసరం లేదు. బట్ మీరు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఆ కరెంట్ అకౌంట్ విషయంలో మేబీ లేబర్ లైసెన్స్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. లేబర్ లైసెన్స్, ఎంఎస్ఎంఈ ఈ 2 డాక్యుమెంట్స్, మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు పెట్టి కదా మీకు కరెంట్ అకౌంట్ కూడా మీకు అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మేజర్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రొపరేటర్ యొక్క ఆధార్ కార్డు, ప్రొపరేటర్ యొక్క పాన్ కార్డు, ప్రొపరేటర్ యొక్క ఫిర్మ్ యొక్క ఎంఎస్ఎంఈ ఉద్యమ రిజిస్ట్రేషను, ప్రొపరేటర్ సేవింగ్స్ అకౌంట్ ఆర్ ఫిర్మ్ యొక్క కరెంట్ అకౌంట్, ఈ డీటెయిల్స్ ఉన్న తర్వాత మీరు ఆ పేమెంట్ గేట్వేకి మీ యొక్క బిజినెస్ని వాళ్ళకి ఒక వెబ్సైట్ రూపంలో తయారు చేసి వాళ్ళకి రిప్రజెంట్ చేయాలి. మీ ఇచ్చే ప్రొడక్ట్స్ ఏంటి, మీ యొక్క బిజినెస్ విషయం ఏంటి, మిషన్ ఏంటి, అదేవిధంగా మీ యొక్క ఇందులో మనకి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పేజెస్. మెయిన్గా ఇందులో మన బిజినెస్ వెబ్సైట్ చేయించుకునేప్పుడు ఏంటంటే మనం మెయింటైన్ చేయాల్సింది అంటే
హోమ్ పేజ్ మెయింటైన్ చేయాలి, అబౌట్ పేజ్ మెయింటైన్ చేయాలి, కాంటాక్ట్ పేజ్ మెయింటైన్ చేయాలి. సో అదేగా మీరు సర్వీస్ ఓరియంటెడ్ అయితే సర్వీసెస్, మీరు ప్రొడక్ట్స్ అయితే ప్రొడక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఆ డీటెయిల్స్, అంటే మీ బిజినెస్ దేనికోసం అన్నదో ఆ పర్టికులర్ పేజ్ అనేది మెయింటైన్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్యాలరీ పేజ్, అది ఆప్షనల్. సో గ్యాలరీ పేజ్ అనేది మెయింటైన్ చేసేయండి, లేదంటే లేదా అది ఆప్షనల్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ ఉంటాయి. సో పేమెంట్ గేట్వేకి అప్లై చేసేటప్పుడు ఇంపార్టెంట్ పేజెస్ మనం మస్ట్ అండ్ షుడ్గా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో అవి వచ్చేటప్పటికి మనకి ప్రైవసీ పాలసీ అవ్వచ్చు, డిస్క్లైమర్ అవ్వచ్చు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవ్వచ్చు, రిఫండ్ పాలసీ అవ్వచ్చు, అదిగా షిప్పింగ్ అండ్ డెలివరీ పాలసీ. సో ఈ పేజెస్ మనం మస్ట్ అండ్ షుడ్గా మన యొక్క వెబ్సైట్ క్రియేట్ చేసి ఈ పర్టికులర్ లింక్స్ అనేవి మనం మస్ట్ అండ్ షుడ్గా ఫోటోలో ప్లేస్ చేయాలి. ఓకే, ఫోటోలో ఆ లింక్స్ ప్లేస్ చేస్తే అది క్లిక్ చేస్తే మస్ట్ అండ్ షుడ్గా పేజెస్ అనేది ఓపెన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు రాజర్ పే వారు అప్రూవల్ ఇస్తారు. సో ఈ పర్టికులర్ లింక్స్ మీరు ప్రాపర్గా ఆ పేజెస్ ప్రాపర్గా తయారు చేయకపోయినా, లేకపోతే మీ వెబ్సైట్ అంతా ప్రాపర్గా ఉంది బట్ కాకపోతే ఈ లింక్స్ అలా ప్లేస్ చేయలేదు, లేకపోతే లింక్స్ క్లిక్ చేస్తుంటే ఆ పర్టికులర్ పేజెస్ ఓపెన్ అవ్వట్లేదు, అటువంటి కేసులు ఏంటంటే మీకు అప్రూవల్ ఇచ్చే అవకాశం ఉండదు. సో వాళ్ళంటే మళ్ళీ ఈ పర్టికులర్ థింగ్స్ చేయండి. సో దాన్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తామంటారు. సో కాబట్టి ఇవి థింగ్స్ అని మనం సో మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ మీ సబ్మిట్ చేసిన బిజినెస్ వెబ్సైట్, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఉద్యోగ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంటే మీకు ఒక 4 days నుంచి 1 week టైంలో అన్నది మీకు అప్రూవల్ అనేది అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైనా ఇష్యూ వచ్చిందా, సో డాక్యుమెంట్స్లో ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే వెబ్సైట్లో ఇష్యూస్ అవ్వచ్చు, ఏ ఇష్యూ రైజ్ అయినా సరే సో ఓకే అప్పుడు వాళ్ళ టీం మీకు డైరెక్ట్గా కాల్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి రాజర్ వచ్చేటప్పటికి వాళ్ళకి మనం కాల్ చేసే అవకాశం అన్నది వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో మనం ఏ నెంబర్తో అయితే మనం రిజిస్టర్ చేస్తామో ఓకే, మనం మొబైల్ నెంబర్ అనేది సబ్మిట్ చేస్తాం కదా, ఆ మొబైల్ నెంబర్ ఏ నెంబర్తో అయితే మనం రాజర్ పే అకౌంట్ అనేది క్రియేట్ చేస్తామో ఆ నెంబర్ మీరు ఒక్కసారి అప్లికేషన్ పెట్టిన తర్వాత సో దాన్ని మీరు ఈ వర్కింగ్ అవర్స్లో అన్నది మీరు మీ యొక్క అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. ఎనీ టైం అన్నది వాళ్ళు కాల్ చేసే అవకాశం ఉంటుంది. సో కాల్ చేసిన తర్వాత సో ఓకే మీ వెబ్సైట్లో పర్టికులర్ థింగ్స్ మోడిఫికేషన్స్ ఉంటే చేస్తుంది, లేదా పర్టికులర్ డాక్యుమెంట్స్ అనేవి మీరు ప్రాపర్గా లేవు, ఇటువంటి థింగ్స్ అని మీకు వాళ్ళు చెప్తారు. సో దాని ప్రకారంగా మనం వెబ్సైట్ కరెక్షన్స్ అవ్వచ్చు, లేదా డాక్యుమెంట్స్ కరెక్షన్స్ అవ్వచ్చు, అవి మనం చేసుకుని సబ్మిట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ బేస్డ్ ఆన్ ద బిజినెస్ కేటగిరీ, అంటే అన్ని బిజినెస్లు కాదు, కొన్ని బిజినెసెస్ లైక్ ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే కాపీ రైటర్ సంబంధించిన బిజినెసెస్ అవ్వచ్చు, ఇటువంటి బిజినెస్కి ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. సో ఫస్ట్ దానికి ఏంటంటే ఫుడ్ బిజినెస్ చూసుకుంటే మనకి FSSAI లైసెన్స్ అని అడుగుతారు, లేదా మీరు ఏదైనా లైసెన్సెస్ సేల్ చేస్తున్నా ఆ లైసెన్స్ సేల్ చేయడానికి మీరు వెబ్సైట్ ద్వారా సేల్ చేయడానికి మీకు ఆ పర్టికులర్ రైట్స్, అంటే మీకు ఏదైనా ఒక లైసెన్స్ ఉందా లేదా అన్నది కూడా వాళ్ళు అడిగితే అటువంటి డాక్యుమెంట్స్ అని మనం సబ్మిట్ చేయాలి. ఈ ఎక్స్ట్రా డాక్యుమెంట్ అనేది అన్ని బిజినెస్లే కాదు, సో కొన్ని కేటగిరీ బిజినెసెస్ అనేది అడుగుతారు. కొన్ని బిజినెస్లకే సో డైరెక్ట్గా బేసిక్ డాక్యుమెంట్స్ MSME అనేది ప్రొపరేటర్ పాన్ కార్డు, ప్రొపరేటర్ అది ఈ డాక్యుమెంట్స్ అనేది మీకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు సేవింగ్స్ అకౌంట్ ఇచ్చారు కదా, సో ఇనిషియల్గా మీకు కరెంట్ అకౌంట్ లేదు, సో సేవింగ్స్ అకౌంట్ సబ్మిట్ చేశారు. ఓకే 2 months తర్వాత లేదా 1 year తర్వాత మీరు కరెంట్ అకౌంట్ అప్లై చేశారు. అప్పుడు మీరు సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్ మనం అప్డేట్ చేసుకోవచ్చు, అవకాశం కూడా మనకి రాజర్ పే వారు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి డిఫాల్ట్గా చూసుకుంటే సో మన కస్టమర్ పేమెంట్ చేసిన తర్వాత మనకి T+2 అంటే మనకు ట్రాన్సాక్షన్ అయిన 2 days గ్యాప్లో మనకి ఏంటంటే వాళ్ళ పేమెంట్స్ అనేవి మన యొక్క సబ్మిట్ చేసిన సేవింగ్స్ అయితే సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఆ పర్టికులర్ అకౌంట్ కనుక ఫండ్స్ అన్నది సెటిల్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇందులో ఏంటంటే ఫీజు, అంటే మనం వాళ్ళ సర్వీస్ తీసుకుంటున్నాం కదా, వాళ్ళ యొక్క టూల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు తీసుకునేది అంటే 2% ట్రాన్సాక్షన్ ఫీజు అయితే తీసుకుంటారు. అంటే మీరు కస్టమర్ నుంచి ఎప్పుడైతే పేమెంట్ కలెక్ట్ చేస్తున్నారో అప్పుడు మాత్రమే వాళ్ళు ట్రాన్సాక్షన్ ఫీజు అన్నది తీసుకుంటారు. ఓకే, లేదు మీరు ఎటువంటి బిజినెస్ చేస్తలేదు, ఎటువంటి కలెక్ట్ చేస్తలేదు, అటువంటి కేసు ఏంటంటే ఎటువంటి ఛార్జెస్ అవి ఉండవు. అదేవిధంగా ఇందులో మీరు ఇనిషియల్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కూడా మీరు ఎటువంటి అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ కానీ, లేదా యాన్యువల్లీ అకౌంట్ మెయింటైన్ అటువంటి ఛార్జెస్ కానీ సో ప్రజెంట్ అయితే అటువంటి ఛార్జెస్ ఏమీ లేవు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ మీరు కస్టమర్ ఎప్పుడైతే మీకు పేమెంట్ సెండ్ చేశారో అప్పుడు మాత్రమే వాళ్ళు 2% సో ఛార్జెస్ తీసుకుని సో రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా, రిమైనింగ్ అమౌంట్ అన్నది మీకు T+2 షెడ్యూల్లో మీకు వాళ్ళు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి షెటిల్ చేసేస్తారు. సో అయితే ఏంటంటే వీళ్ళు ఇనిషియల్గా ఇచ్చేది ఏంటంటే రాజర్ పే వాళ్ళు మీకు అకౌంట్ సెటప్ చేసిన వెంటనే ఇనిషియల్గా ఇచ్చేది ఏంటంటే మీకు డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ అయితే ఇస్తారు. అంటే డొమెస్టిక్ అంటే మీరు ఇండియాలో అప్లై చేస్తున్నారు కాబట్టి మీరు ఎంటైర్ ఇండియా నుంచి మీరు పేమెంట్స్ అయితే కలెక్ట్ చేయొచ్చు. సో అవుట్ సైడ్ ఇండియా మీరు కలెక్ట్ చేయాలంటే సేమ్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ అంటాం దీన్ని, మనం అవుట్ సైడ్ ఇండియా నుంచి కూడా మనం పేమెంట్స్ కలెక్ట్ చేయాలంటే మనం వాళ్ళ టీమ్కి మనం టికెట్ అన్నది రైట్ చేయాలి. టికెట్ రైట్ చేసి వాళ్ళు అడిగిన మేబీ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఏమైనా రీజన్స్ అవ్వచ్చు, అవి అంటే మనం సబ్మిట్ చేస్తే ఎవ్రీథింగ్ ఓకే అయితే సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అయితే మనకు ఎనేబుల్ చేస్తారు. సో ఇనిషియల్గా అయితే మాత్రం డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్
ఇస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెటిల్మెంట్. సో మీకు ఫండ్స్ అన్న మీకు అప్పుడు ఈరోజు కస్టమర్ పంపించాడు, మీకు ఈవినింగ్కే ఫండ్స్ రావాలి, రేపే ఫండ్స్ రావాలి అంటే T+2 దాకా వెయిట్ చేయకుండా మీకు బిఫోరే ఫండ్స్ కావాలి, లేదా ఇన్స్టెంట్ సెటిల్మెంట్ కావాలనుకున్నా సరే మనకు వీళ్ళకి టికెట్ అన్నది మనం రైట్ చేయాలి. టికెట్ రైట్ చేస్తే ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉంటాయి. అంటే డాక్ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వస్తూ మీ యొక్క అకౌంట్ హిస్టరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంటే వాళ్ళు ఇన్స్టెంట్ సెటిల్మెంట్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇనిషియల్గా అయితే మాత్రం వాళ్ళు ఇచ్చేది డొమెస్టిక్ అంటే మన ఎంటైర్ ఇండియాలో ట్రాన్సాక్షన్స్ అయ్యే విధంగా, అదేవిధంగా T+2. సో మీకు పేమెంట్ గేట్వే ఇస్తారు. ఇది ఫ్రెండ్స్. సో రాజర్పై పేమెంట్ గేట్వే ఎక్స్పెషల్గా సోలో ప్రాపర్టీస్ ఫిర్మ్కి రాజర్పై పేమెంట్ గేట్వే తెచ్చుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, సో ఫాలో అవ్వాల్సిన స్టెప్స్, సో దానికి సబ్మిట్ చేయవలసిన బిజినెస్ వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ అన్నది. ఓకే, సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ తెలియజేయండి. అదేవిధంగా మీకు ఈ వెబ్సైట్ సెటప్ చేయడం అవ్వచ్చు, లేకపోతే ఈ పర్టికులర్ పేమెంట్ గేట్వేకి అప్లై చేయడం, లేదా మీకు ఒక కామర్స్ వెబ్సైట్ ఇంటిగ్రేషన్ అవ్వచ్చు. సో ఇటువంటి థింగ్స్ మీకు కావాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ నేను హైగా ఒక్క పాయింట్ అయినా చెప్పేది ఏంటంటే, మీరు ఈ పేమెంట్ గేట్వేకి అప్లై చేసేటప్పుడు రాజర్పే అవ్వచ్చు, రాజర్పే కాదు, రాజర్పే అయినా, క్యాష్ పే అయినా, ఫోన్పే అయినా, సో వాటర్ పేమెంట్ గేట్వే మీరు అప్లై చేసేటప్పుడు ఇండివిజువల్గా కాకుండా షోలో ప్రొపరేటర్షిప్ ఫిర్మ్ కింద ఫామ్ అయ్యి అన్నది అప్లై చేస్తే చాలా బెటర్. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా సర్వీస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉన్నా, లేదా సర్వీస్ తీసుకోవాలని ఉన్నా సరే మీరు నాకు వాట్సాప్లో అనేది మెసేజ్ చేయండి. వాట్సాప్ లింక్ అనేది కింద మనకి డిస్క్రిప్షన్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.